గూగుల్ ఏర్పాటు చేయబోయే వైజాగ్ మెగా డేటా పార్కుకు రేపు శంకుస్థాపన జరగనుంది. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడలో ఈ కార్యక్రమం జరగనుంది. సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఐటీ నిపుణులు, ప్రజాప్రతినిధులు, గూగుల్ భాగస్వాములుగా ఉన్న సంస్థల ప్రతినిధులతో నిర్వహించే సభ కోసం ప్రత్యేకమైన టెంట్లతో వేదిక హాలును ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై గుడిలోబ అండర్ పాస్ నుంచి శంకుస్థాపన జరిగే ప్రాంతం వరకు 1.50 కోట్ల రూపాయలతో తాత్కాలిక రోడ్డును నిర్మించారు. తర్లువాడ ప్రాంతం ఇప్పటికే పోలీసు నిఘాలో ఉంది. రేపు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. విశాఖ నుండి తర్లువాడకు వెళ్లేందుకు ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేయనున్నారు. ఏపీఐఐసి ఇటీవల తర్లువాడలో కేటాయించిన భూములకు సంబంధించి అలాట్మెంట్ లెటర్ ఇచ్చింది. వైజాగ్ మెగా డేటా పార్క్ లిమిటెడ్ పేరుతో మౌలిక సదుపాయాల భాగస్వామిగా ఉన్న అదాని ఇన్ఫ్రా పర్యావరణ అనుమతులకు ఇప్పటికే దరఖాస్తు చేసింది. మొత్తంగా 266.6 ఎకరాల్లో బిల్డింగ్ ప్లాన్ సమర్పించారు. ఇందులో 33% పార్కింగ్కు, 59.91 ఎకరాల్లో గ్రీన్ బెల్ట్కు 2 మీటర్ల వెడల్పున ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్లతో ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్గా గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని డేటా సెంటర్లను ఆకర్షించేందుకు గూగుల్కు డీమ్డ్ డిస్క్ హోదా కల్పించేందుకు చర్చలు జరుగుతూ ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్ నిరంతరాయంగా నడపడానికి అవసరమైన విద్యుత్తును దేశం నలుమూలల నుంచి కొనుగోలు చేసి సొంతంగా ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇవ్వనున్నారు. రేపు వైజాగ్ మెగా డేటా పార్కుకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. భీముల నియోజకవర్గం ఆనందపురం మండలంలో కూడా తర్లువాడలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ లో జాయిన్ అయ్యారు. కాంతి. బిందు, ఏపీలో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ కు రేపు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనడంతో పాటుగా ఏదైతే 1.35 లక్షల కోట్ల రూపాయలతోటి నిర్మించేటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఏ హబ్ గా మారబోతోంది విశాఖపట్నం. ఈ విశాఖపట్నం ఏ హబ్ గా మారేందుకు గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక కీలకంగా మారబోతుందని చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి అంటే రాష్ట్రానికి సంబంధించి వైజాగ్ సిటీ ఏదైతే ఉందో సిటీకి సంబంధించి అంతర్జాతీయ ఐటీ మ్యాప్ లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలతో పోటీ పడే నగరంగా విశాఖపట్నం మారబోతోంది. దానికి కావలసినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు రేపు చేయబోతూ ఉన్నారు. అయితే విశాఖలో గూగుల్ సెంటర్ ఏర్పాటు ఒక్కటే కాదు, దీనికి కేవలం ఏదైతే ఉందో గూగుల్ డేటా సెంటర్ కి ఇంటిగ్రేటెడ్ ఏఐ మెగా హబ్ గా కూడా విశాఖను తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో మొదటి స్టెప్ గా ఈ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనగా చెప్పుకోవచ్చు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి భారీ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా సెంటర్ ను ప్రారంభిస్తారు. ఏ ఆధారిత కంప్యూటింగ్ సేవలు ఏవైతే ఉన్నాయో అలాగే హై స్పీడ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ వంటి అన్ని అత్యాధునిక మౌలిక వసతుల కల్పన ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు కూడా రేపు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. సముద్ర గర్భంలో వేసేటువంటి అంతర్జాతీయ ఏదైతే సబ్సీ కేబుల్ హైవే గేట్వే ఏదైతే ఉందో గేట్వే ద్వారా వివిధ దేశాలతోటి నేరుగా ఏదైతే అనుసంధానం ఏర్పడుతుంది. దీనివల్ల గూగుల్ క్లౌడ్ సేవలు విశాఖపట్నంలోనే ఏషియాలోనే ప్రపంచ ప్రధాన కేంద్రంగా మారబోతోంది. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే ఎంఓయూలు చేసుకున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఏ సిటీగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది శంకుస్థాపన అనేది ఒక మైల్ రాయి కాబోతోంది. దేశ చరిత్రలోనే వివిధ రాష్ట్రాలతోటి అంటే అటు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎవరైనా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు అంతా కూడా వివిధ దేశాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో పనిచేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఐటీకి సంబంధించినటువంటి ఇవి ఎక్కడ ఏర్పాటు చేయకపోవడం అనేది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక రేపు జరిగేటువంటి శంకుస్థాపన కార్యక్రమం తరువాత ఆంధ్రప్రదేశ్ ఒక ఐటీ హబ్ గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దేందుకు ఒక మైల్ రాయిగా చెప్పుకోవచ్చు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు
ఈ రోజే విశాఖపట్నానికి వెళ్తూ ఉన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఉండవల్లిలోని తన నివాసాన్ని నుంచి సీఎం చంద్రబాబు నాయుడు బయలుదేరుతారు. రేపు కూడా విశాఖలోని సీఎం చంద్రబాబు నాయుడు స్టే చేస్తారు. రేపు గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు ఉదయం గుండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎస్ఐపిబి సమావేశం నిర్వహిస్తారు. సమావేశం తర్వాత డీజిల్ కొరత, రాష్ట్రంలో ఉన్నటువంటి డీజిల్ కొరతకు సంబంధించినటువంటి సమీక్షను నిర్వహిస్తారు. సమీక్ష సమావేశంలో ఇప్పటికే నిన్న రాత్రి కూడా సీఎం చంద్రబాబు నాయుడు పెట్రోల్ డీలర్ అసోసియేషన్ తోటి అలాగే అధికారులతోటి సంభాషించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మీటింగ్ తర్వాత 1 గంటకు ఆయన విశాఖపట్నం బయలుదేరి వెళ్ళబోతున్నారు. బిందు రైట్, థ్యాంక్ యూ.